ప్రెస్ మీట్లల్లా పెద్ద పెద్ద మీటింగ్లల్లా బీసీలకు పెద్ద బీట వేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి అలా రేవంత్ రెడ్డి గారు 38వ ఢిల్లీకి పోతున్నారు కదా, పోయే ముందల ఈ ఎమ్మెల్యే కోటాలు ఇచ్చేటటువంటి ఎమ్మెల్సీలు మొత్తం బీసీలకు ఇస్తామని చెప్పి పోవచ్చు కదా. ఏం పోతే ఆడ రాహుల్ గాంధీ గారు ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవచ్చు కదా రాహుల్ గాంధీ గారిని. అయ్యా మనం ఎంపీ టికెట్లు బీసీలకు ఇయ్యలేదు, ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇయ్యలేదు, ఆఖరికి మంత్రి పదవులు కేసీఆర్ కంటే కూడా ఒకటి తక్కువనే ఇచ్చినాం, కేవలం ఇద్దరికే మనం బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినాం. ఈ 4 ఎమ్మెల్సీలు బీసీలకు ఇస్తే మనకు తెలంగాణలో ఇంత మాట్లాడడానికి మొగ ఉంటుందని చెప్పి ఒప్పియొచ్చు కదా. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటే వస్తున్న పోతున్న ఓ రామచిలక అన్నట్టుంది. ఇప్పటికి 38 సార్లు పోయిండు. ఈ రాష్ట్రానికి ఏమైనా చేసిండు అంటే ఏమి చేసేది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు బీసీలకు అంటారు. ఒక్క ఎమ్మెల్సీ బీసీ ఉంటే మరి ఆయన లంగనో దొంగనో తప్పో ఒప్పో మీరు చేసినటువంటి సర్వే తప్పుడు సర్వే అని నిలదీసినందుకు ఆయన సస్పెండ్ చేసిన మీది బీసీల మీద కపట ప్రేమ కాదా, ముసలి కన్నీరు కాదా? ఏ రకంగా మీరు బీసీలను ఉద్ధరిస్తారండి? ఇక చివరి పాయింట్, మొన్న జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఒక రెడ్డికే టికెట్ ఇచ్చుకోరు. 2 చోట్ల పెట్టకపోగా ఎట్లాగ పెట్టినా మీరు గెలవబోతుంటారు. ఇచ్చిన ఒక చోట బీసీకి ఇవ్వచ్చు కదా, ఆడ కూడా రెడ్డికే టికెట్ ఇచ్చారు. మరి ఏడ ఉందండి రేవంత్ రెడ్డి గారు బీసీల మీద ప్రేమ మీకు? తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ అంటేనే మొత్తం మోసం. ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఒక సైడ్ అవినీతి, ఇంకొక సైడ్ కమిషన్లు. ఈ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసేది ఏమీ లేదు. అయ్యాల హామీలను మోసం చేసిర్రు. ఇలా అధికారంలోకి వచ్చినాక రకరకాల వేషాలు వేస్తుర్రు. గుర్తించండి, రానున్నటువంటి లోకల్ బాడీలో వీళ్ళకు బుద్ధి చెప్పండి. జై తెలంగాణ.